49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను కవిత. ముందుగా హెడ్లైన్స్. నాసిరకం విత్తనాలు అంటగడుతోన్న కేటుగాళ్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయ అధికారులు. బీజేపీ మత విద్వేషంపై అరబ్ దేశాల తీవ్ర ఆగ్రహం, ప్రమాదంలో లక్షల మంది గల్ఫ్ కార్మికుల జీవితాలు. 4వ రోజు పల్లె పట్టణ ప్రగతి పనులు, ఉత్సాహంగా పాల్గొంటోన్న ప్రజలు. మానేరు నదిపై దక్షిణాదిలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్, లోడ్ టెస్ట్ సక్సెస్, త్వరలోనే ప్రారంభం. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంటిలో ఈడీ రైడ్స్, హవాలా కేసులో కొనసాగుతోన్న విచారణ. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యమునోత్రి హైవేపై యాత్రికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉత్తరకాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి మరో 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఇటు మధ్యప్రదేశ్ సీఎం మరణించిన యాత్రికుల ఫ్యామిలీస్ కి 5 లక్షలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. నైజీరియాలో ఉన్మాది రెచ్చిపోయాడు. ఓండోలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. భక్తులపైకి బాంబులు విసిరాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను ఓవోలో హాస్పిటల్కి తరలించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. నైజీరియాలో ఉన్మాది రెచ్చిపోయాడు. ఓండోలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. భక్తులపైకి బాంబులు విసిరాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను ఓవోలో హాస్పిటల్కి తరలించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. బీజేపీ వాళ్ళు ఇట్లనే మతం గొడవలు సృష్టిస్తే విదేశాల్లో ఉన్న మన వారి పరిస్థితి ఏంటి? ఆ దేశాలు మన వాళ్లను వెళ్లగొడితే అంతమందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా? అంతర్జాతీయంగా దేశం పరువు పోదా? ఇవి ఇటీవల సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలు. సీఎం ఊహించిందే జరుగుతోంది. బీజేపీ మత రాజకీయాలతో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా భారత్ ఏకాకి అవుతోంది. గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. సీఎం కేసీఆర్ ఊహించినట్లే జరుగుతోంది. బీజేపీ నిర్వాకం వల్ల ప్రపంచం ముందు భారత్ తలవంచుకునే దుస్థితి వచ్చింది. దేశం మతకోణంలో అంతర్జాతీయంగా భ్రష్టు పట్టిపోతోంది. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన భారతీయుల ఉపాధితో పాటు వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడే పెనుముప్పు పొంచి ఉంది. 2-3 ఓట్లు, సీట్ల కోసం బీజేపీ పెడుతోన్న మత చిచ్చు ఇప్పుడు అదుపు తప్పుతోంది. బీజేపీలోని చిన్న చితక నేతల నుంచి పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కూడా తరచూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాటలు తూలుతున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్వేష వ్యాఖ్యలు చేశారు. మసీదులు తవ్వుదాం, శవాలొస్తే మీకు, శివాలొస్తే మాకు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన కామెంట్ల వల్ల అరబ్, పర్షియన్, గల్ఫ్ దేశాలతో మన సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్, ఖతార్, కువైట్ ఏకంగా భారత రాయబారులకు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ నేతల ప్రకటన భూమిపై ఉన్న ముస్లింలందరినీ అవమానించినట్లేనని ఇరాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇక బీజేపీ నేతల నిర్వాకంతో ఇస్లామిక్ దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. భారత్కు చెందిన వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని అరబ్ దేశాల్లోని సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలైంది. సందు దొరికితే భారత్ను ఇరుకున పెట్టాలని చూసే పాకిస్తాన్కు ఇప్పుడు బీజేపీ పెద్ద ఆయుధమే ఇచ్చినట్లయింది. మోదీ పాలనలో భారత్లో మతహింస పెరిగిందని, దీన్ని ప్రపంచమంతా ఖండించాలని పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ఇక చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. తమ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం అనాదిగా భిన్న సంస్కృతులకు నెలవని, బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని ప్రకటనలో తెలిపింది. మతాన్ని కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని, ఇతర మతాలను కించపరిచే భావజాలానికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది. మన దేశ రాజ్యాంగం మనకిష్టమైన మతాన్ని ఆచరించే, గౌరవించే హక్కు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన చేశారు. దేశంలో బీజేపీ మత నమ్మకాలతో అత్యంత ప్రమాదకరమైన ఆట ఆడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి చెందిన ఒక నేత ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడడం, దానిపై నిరసనలు చెలరేగితే అదే పార్టీకి చెందిన మరో నేత తూతూ మంత్రంగా ఓ ఖండన ప్రకటన ఇవ్వటం పరిపాటిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. నుపూర్ శర్మ ఇటీవల ఓ టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ కార్యదర్శి నవీన్ కుమార్ సోషల్ మీడియాలో అలాంటి పోస్టే ఒకటి పెట్టారు. వీరి చర్యలను మొదట బీజేపీ నేతలెవరూ ఖండించలేదు. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెరగడంతో నుపూర్ శర్మను బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జిందాల్ను కూడా బహిష్కరించి ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఇలాంటి ప్రకటనలు విపరీతంగా వస్తుంటాయి. వాళ్ల విద్వేష ప్రకటనలపై నిరసన వస్తే తప్ప కొన్నిసార్లు బీజేపీ అధిష్టానం కనీసం పట్టించుకోదు. స్థూలంగా చూస్తే బండి సంజయ్ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ చీఫ్ ఖండించినట్టు, బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించినట్టు అనిపిస్తుంది. అయితే ఇదంతా పై మెరుగే. సాధారణంగా బీజేపీలో ఇంత మార్పు రాదన్నది నిపుణుల మాట. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్ల పడింది. యూపీలో గెలిచిన సీట్లు తగ్గాయి. కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఒడిశాలోని బ్రజరాజ్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. దీంతో ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరుగుతుందని బీజేపీ గ్రహించింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు మరో పాచిక విసిరిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ ఆడుతోన్న ప్రమాదకరమైన మత చిచ్చు ఆటను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను గౌరవిస్తామన్న బీజేపీ ప్రకటనలోని విశ్వసనీయతను ఆయన సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందా? మరైతే మసీదులను తవ్వుతామని, ఉర్దూపై నిషేధం విధిస్తామని బహిరంగ ప్రకటన చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకీ ప్రత్యేక విధానం జేపీ నడ్డా? ఈ విషయంలో మీకు ఏదైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాశ్మీర్లో పరిస్థితులపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పండిట్లకు రక్షణ కల్పించడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నాయి. పండిట్ల రక్షణ కంటే రాజకీయాలే బీజేపీకి ముఖ్యమని మండిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై కాశ్మీర్ ఫైల్స్ 2 సినిమా వస్తే కేంద్రం ప్రమోట్ చేస్తుందా అని ప్రశ్నిస్తున్నాయి. ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనబెట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వారి భద్రతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 1990లో మాదిరిగా పండిట్లు భయాందోళనతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మళ్లీ వలసబాట పడుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ స్పందించకపోవటం దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో జరిగిన వలసల పేరుతో వచ్చిన సినిమాను పన్నులు మినహాయించి మరీ ప్రమోట్ చేసిన బీజేపీ నేతలు కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న హత్యలు, తదనంతర వలసలపై కశ్మీర్ ఫైల్స్ 2 తీయగలరా? ఈ సీక్వెల్ ను పీఎం మోదీ, ఆయన సర్కార్ ప్రమోట్ చేయగలదా అని రౌత్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రస్తుత కష్ట సమయంలో కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటామని, వారికి అవసరమైన సాయం చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఈ మేరకు పండిట్ల నేతలతో చర్చలు చేస్తున్నామని చెప్పారు. స్వస్థలాలకు రావాలంటూ పండిట్లకు కొత్త ఆశలను చూపించి ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. పండిట్లు ప్రస్తుతం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరిగెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీజేపీ హయాంలో కశ్మీర్లో 1990 నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
పండిట్ల రక్షణ కంటే మురికి రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యమని మండిపడ్డారు. కశ్మీర్ అంశంలో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జన్ ఆక్రోష్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వరుస హత్యల నేపథ్యంలో పండిట్లు బలవంతంగా కశ్మీర్ను వీడాల్సి వస్తుందని అన్నారు. హత్యలు జరిగినప్పుడు మీటింగ్లు చేయటమే తప్ప చర్యలు ఎక్కడని ప్రశ్నించారు. కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకుంటారో బహిరంగంగా చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అటు పండిట్లకు రక్షణ కల్పించడంలో హోంమంత్రి అమిత్ షా ఘోరంగా విఫలమయ్యారని ఎన్సీపీ విమర్శించింది. కశ్మీర్లో మైనార్టీల వరుస హత్యలకు నిరసనగా ఇక్కడి రాజకీయ పార్టీల ఆందోళనలకు అనుమతించడం లేదని కేంద్రం భయపడుతోందని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ అన్నారు. అటు కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పండిట్లు స్థానికేతర ప్రభుత్వ అధికారులను కశ్మీర్లోని 8 సురక్షిత జోన్లకు బదిలీ చేసేందుకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగం నిర్ణయించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నిన్న అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్టు తెలిపాయి. కశ్మీర్లో నివసిస్తున్న మతపరమైన మైనార్టీలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ కశ్మీర్ పండిట్ సంఘర్ష సమితి ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించింది. కశ్మీర్ను వీడేందుకు ప్రయత్నిస్తోన్న హిందువులను అధికారులు అడ్డుకుంటున్నారని కేపీఎస్ఎస్ చీఫ్ సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి అద్భుతంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతిలో జోరుగా పాల్గొంటున్నారు. జనమంతా ఉత్సాహంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటూ తమ పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో డ్రైనేజీని ఆయన శుభ్రం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కీలక పాత్ర పోషించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. సీఎం కేసీఆర్ సార్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. గ్రామ పంచాయతీల సర్పంచ్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా నిన్న 100 మంది అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. దాదాపు అందరు సర్పంచులు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పల్లె ప్రగతిలో పాల్గొంటున్నారు. దళిత వాడలు కూడా తిరిగాను. కొద్దిగా పరిశుభ్రం లోపించింది. ఇమ్మీడియట్లీ అధికారులను ఆదేశించి ఈ 10 రోజులలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి మార్నింగ్ పూట ట్రాక్టర్ వస్తున్నదా లేదా, పొడి చెత్త తడి చెత్త తీసుకుపోతున్నదా అని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఆ చెత్త ద్వారా కూడా ఎరువు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయం తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా మనకు చాలా అనుకున్నన్ని నిధులు ఇచ్చాడు. పల్లె ప్రగతి కార్యక్రమంతో క్షేత్రస్థాయిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. గ్రామంలో పాదయాత్ర చేసి డంపింగ్ యార్డ్, పల్లె ప్రగతి వనం, సెగ్రిగేషన్ యార్డ్, గ్రామ పంచాయతీ పార్కును సందర్శించారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా 1,30,00,000తో స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నీళ్ళు మాత్రమే తాగల ఎవరైనా సరే. తెలియక కొంతమంది అమాయకంగా ఆ మిషన్ నీళ్లు కొనుక్కుంటే, డబ్బ నీళ్ళు కొనుక్కుంటే మంచిది అనుకొని ఆ నీళ్లు కొంతమంది కొట్టుండ్రని తెలిసింది. మనకు వచ్చే సగం జబ్బులకు కారణం ఆ నీళ్ళే, కొనుక్కొని తాగిన నీళ్ళే. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఆ నీళ్ళ జోలికి పోకండి. తప్పకుండా భగీరథ ద్వారా ఇస్తున్న కేసీఆర్ నీళ్ళు వెళ్తున్నాయో ఆ నీళ్ళు మాత్రమే తాగాలని చెప్పి నేను అక్క జిల్లాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇక గ్రామాభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఈ ఊరికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నిధులను చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాటినాయి. 30 కోట్ల రూపాయలు దాటినాయి. పెన్షన్ల ద్వారా ఈ ఊరికి ప్రతి నెల 11,57,000 రూపాయల 440 రూపాయలు ఇస్తాం. వరుసగా నెలకు 5.5 లక్షలు వచ్చినాయి. సంవత్సరానికి 60 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. రైతు బంధు పేరు మీద ఇప్పటికీ 8 విడతలుగా ఇచ్చిన డబ్బులు
దాదాపు 10 కోట్ల రూపాయలు. రైతు చనిపోతే ఇప్పటి వరకు 13 కుటుంబాలకు ఇచ్చింది 65 లక్షల రూపాయలు. ఈ గ్రామంలో చెరువుల పూడిక తీత కొరకు కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా వచ్చిన డబ్బులు దాదాపు 2.5 కోట్ల రూపాయలు. చెక్ డ్యాంల కొరకు ఇచ్చిన డబ్బులు 32 కోట్ల రూపాయలు. ఈ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల కొరకు బిల్డింగ్ల కొరకు నిర్మాణం కొరకు నేను తెచ్చిన డబ్బులు దాదాపు 2 కోట్ల రూపాయల చిల్లర. ఈ రకంగా ఒక్కటొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ గ్రామ అభివృద్ధి కొరకు, ఈ గ్రామ సంక్షేమం కొరకు, ఈ గ్రామ రైతాంగం సంక్షేమం కొరకు మనం పెట్టిన ఖర్చు దాదాపు 30 కోట్లు. మీకు ఫలితాలు కనబడుతున్నాయి. మీ కళ్ళ ముందే ట్రాక్టర్ తిరుగుతుంది, మీ కళ్ళ ముందే ట్యాంకర్ తిరుగుతుంది, మీ ముందే పల్లె ప్రభుత్వం వచ్చింది. ఆ గ్రామ పంచాయతీ పక్కన బ్రహ్మాండమైన పార్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు అద్భుతమైన శ్మశాన వాటిక నిర్మాణం చేసుకున్నారు. మంత్రి గారు నాతో అనుకున్నాడు, చెక్ డ్యామ్ కూడా పెట్టిన మంచిగా నీళ్లు ఉంటాయి, బ్రహ్మాండంగా దాన్ని కూడా పార్క్ లాగా చేయాలి. తప్పకుండా మళ్ళా సంవత్సరానికి మంత్రి గారి రోడ్లు వచ్చేటప్పటికి అద్భుతమైన పార్కు, శ్మశానం పార్క్ రోడ్డు కలిపి ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, ఇక్కడ లేని విధంగా ఉంటాయి, ఏ ఊళ్ళో లేని విధంగా. చెక్ డ్యామ్ కూడా ఇంకొక ఫీట్ పైకి లేస్తూ ఉంది. ఇప్పుడు ఎన్ని నీళ్ళు నిలబడున్నాయో అంత 200 నీళ్ళు కూడా ఇక్కడ నిలబడతాయి, పైన కూడా ఆ పద్ధతిలో వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటు హైదరాబాద్లో పట్టణ ప్రగతి జోరుగా కొనసాగుతోంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాలాల రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్పేట్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ బస్తీలో పర్యటించారు. మూసీ రివర్ ప్రధాన కాలువ పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఏ గల్లీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సమస్యలన్నీ దీర్ఘకాలికంగా ఉన్నాయి, గతంలో ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేనేమంటా, అట్లీస్ట్ అంబర్పేట్ నియోజకవర్గానికన్నా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తెచ్చి కొంత ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు. ఆ ఇబ్బందులను దూరం చేయడానికి ఒక ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని చేసే వాళ్ళ మీద రాళ్ళు చల్లడము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడం, నోర్లు మానేసుకోవడం తప్ప ఈ సమాజంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ మీరు ప్రజల మధ్యన ఉండండి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి. దానిలో భాగమే ఈ కార్యక్రమం. రాష్ట్రంలో అమలవుతోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా అని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూపాలపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్ని, హై స్కూల్ని రిపేర్ చేసుకోవటానికి, రంగులు వేసుకోవటానికి, పిల్లలకు టాయిలెట్స్ కట్టుకోవటానికి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవటానికి 64 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో వారు తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మంచి వసతులు ప్రైవేట్ పాఠశాలలో ఉండవు. ఈరోజు మన ఊరు మన బడి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లలో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించి పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులు ఉండే స్కూళ్లను మొదటి దఫలో ఎంపిక చేసుకోవడం. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాల్లోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తక్షణం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఆయన పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం 43 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే నోముల భగత్. హాలియా మున్సిపాలిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడవల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరంను ఎమ్మెల్యే భగత్ ప్రారంభించారు.
పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సార్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. పరిగి మండలం చిగురల్పల్లి ప్రాథమిక పాఠశాలలు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉన్న ప్రతి అంశాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇంకుడు గుంతలు నిర్మించడంలో జిల్లా స్థాయిలో అనంతపల్లి గ్రామం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు నిర్మించామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పల్లి పట్టణ ప్రగతితో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ చెప్పారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే సీఎం కేసీఆర్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారని జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. గుండాల అల్లపల్లి మండలంలోని రామాంజిగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్, హరితవనాలను పరిశీలించి మొక్కలు నాటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా పీర్జాదిగూడలోని కమలానగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పరిశీలించారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు, డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారని రాజేందర్ రెడ్డి తెలిపారు. నారాయణపేట ఎర్రగుట్ట నుంచి కర్ణాటక సరిహద్దు ఫుట్పాత్ గ్రామం వరకు నిర్మించిన 2 లైన్ల రోడ్డును ప్రారంభించి టీ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని రాజేందర్ రెడ్డి చెప్పారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారని, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని రాజేందర్ రెడ్డి కోరారు. నారాయణపేట జిల్లా ప్రజలకు ఒక శుభదినం. అత్యంత వెనుకబడిన జిల్లాగా, వైద్య సేవలు అందని జిల్లాగా ఎన్నో రోజులు వైద్య సేవలకు నోచుకొని ఈ నారాయణపేటకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన ఆరోగ్య మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు మన జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి ఆ కాలేజ్ యొక్క హాస్పిటల్ను ఈ అప్పక్పల్లి గ్రామం దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తున్నారు. ప్రజా ఆరోగ్యం కోసం తెలంగాణ సర్కార్ ప్రారంభించిన మరో మహత్తరమైన కార్యక్రమం ఎన్సీడీ స్క్రీనింగ్. దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మకమైన ఎన్సీడీ స్క్రీనింగ్ రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె, శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక రోగులున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించడమే ఎన్సీడీ స్క్రీనింగ్ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ప్రజా వైద్యానికి సంబంధించి దేశంలోనే ఎక్కడా లేని విధానాలను సీఎం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్నది. ఈ క్రమంలో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరో విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. అదే ఎన్సీడీ స్క్రీనింగ్. మారిన జీవన విధానాల మూలంగా ఇప్పుడు బీపీలు, షుగర్లు కామన్ అయిపోయాయి. వీటితో పాటు పలు రకాల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే రాష్ట్రంలో చాలా మంది పేదలకు అసలు తమకు ఏ రోగాలు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. అందుబాటులో ఉచిత వ్యాధి నిర్ధారణ అవకాశాలున్నా ఏమరపాటుగా ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు.
గోలీతో అదుపు చేసే రోగాల మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరికీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య సిబ్బంది ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఎన్సీడీ స్క్రీనింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది 3 పదులు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ స్క్రీనింగ్ వివరాలను కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,05,00,000 మంది ఎన్సీడీ స్క్రీనింగ్ కు ఎన్రోల్ చేసుకున్నారు. ఇందులో 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 14% మందికి బీపీ, 6.6% మందికి షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వైద్య ఆరోగ్య శాఖ వీరందరికీ ఉచితంగా చికిత్స అందిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా స్థాయి ఎన్సీడీ క్లినిక్స్, 54 సిహెచ్సి ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 47 సిహెచ్సి ఎన్సీడీ క్లినిక్లు పనిచేస్తున్నాయి. కోవిడ్ తర్వాత బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరిగినట్టు ఎన్సీడీ స్క్రీనింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-19 మధ్య దశల వారీగా నిర్వహించిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో మొత్తం 12% మంది హైపర్ టెన్షన్ బాధితులున్నారు. కానీ తాజా స్క్రీనింగ్ లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య 14.4% పెరిగింది. గతంలో 5.33% ఉన్న మధుమేహ బాధితులు ఇప్పుడు 6.6% పెరిగారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్సీడీ స్క్రీనింగ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సిఈసి రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చెమేలి జిల్లాలో కొండపైనున్న మారుమూల పోలింగ్ స్టేషన్కు 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో ఈ ఫీట్ చేసినట్లు తెలిపారు రాజీవ్ కుమార్. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టమన్నారు. गलगोट और दुमक जो हैं वो सबसे दूरस्थ स्थान हैं जहां वोटिंग होती है। और पूरे देश में ऐसे बहुत सारे स्थान हैं जिनमें 3 दिन पहले 2 दिन पहले हमारे जो पोलिंग पर्सनल्स हैं वो जाते हैं। तो मैं अपनी पहली यात्रा शुरू करना चाहता था ऐसी जगह से जहां सबसे दूर हो। तो दुमक और ये दोनों विलेज उत्तराखंड के सबसे दूरस्थ स्थान हैं। तो हमारी पार्टीज आती हैं 3 दिन चल के। तो यही है, इसमें आंकने का उद्देश्य यही है कि कितनी मेहनत वो लोग करते हैं, उनके साथ में हम लोग भी कर सकते हैं, ये दिखाना, एक उनके साथ खड़ा होना। ऐसे ही दुमक जो कि पूरे उत्तराखंड के सबसे ज़्यादा दूर के